అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. సంక్రాంతి రోజున మా ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారండి. ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నన్ను, మా ఎంపీ గారు పాకా వెంకట సత్యనారాయణ గారి సతీమణి తులసి లక్ష్మి గారు, అలానే మా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి సతీమణి వెంకటేశ్వరి గారిని ముగ్గురిని న్యాయ నిర్ణేతలుగా ఆహ్వానించారండి. మేము ముగ్గురం కూడా పరిచయస్తులమేనండి. నేను ఇదివరలో న్యూస్ రీడర్‌గా నా న్యూస్‌ని చూస్తూ ఉండేవారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్‌ని చూస్తూ ఉన్నాము అని వారు చెప్తే చాలా సంతోషించానండి. అలానే నా వీడియో ముఖంగా వారిని కూడా మీకు పరిచయం చేయటం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. అలానే ఈ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులుగా ఎంపికైన బ్రహ్మజోసుల వారు కూడా వారికి, మా కుటుంబ సభ్యులకి చాలా సాన్నిహిత్యం అనమాట అండి. మా అత్తయ్య గారు, మామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడాని వారి పేరెంట్స్ అంటే బ్రహ్మజోసుల కుటుంబం వారు ప్రతి శుక్రవారం మా ఇంట్లో భజన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవన్నీ వారి చేతుల మీదుగానే జరిగేవన్నమాట అండి. ఇప్పటికి కూడా వారంతే ప్రేమగా ఉంటారు. పెద్దవాళ్ళందరూ కాలం చేసినా కూడాని పిల్లలందరూ చక్కని స్థాయికి వెళ్ళి చక్కగా ఇలాంటి పదవులు ఇవన్నీ కూడా అధిరోహించడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. సంక్రాంతిలో ఇటువంటి మంచి మాటలు మీకు 4 తెలియచేయటం కూడా నాకు చాలా ఆనందంగా ఉందనమాట అండి. ఇక న్యాయ నిర్ణేతలుగా అక్కడ ముగ్గుల పోటీలని చూసి గిఫ్ట్‌లు ఇవ్వటం జరిగింది. అందరికీ కూడా ఇచ్చారండి. అట్లనే చిన్న పిల్లలకి సంబంధించి ఏదో ఫ్యాషన్ షో కూడా చేశారు. అది కూడా చాలా బావున్నదండి. చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి కొంచెం లేట్ అయిందనే చెప్పాలండి. మనోదిని మాత్రం ఇంటికి వచ్చేసింది. ఎందుకంటే కాకినాడ నుంచి మా పెద్ద ఆడపడుచు గారు, అన్నయ్య గారు, మా పెద్ద మరిది గారు, మా తోటికోడలు వాళ్ళు వచ్చారంటండి. అందుకని "నువ్వు కార్యక్రమం చూసుకొని రా వదిన" అని చెప్పి మణిమ వచ్చేసింది. ఇక నేను ఈ కార్యక్రమం అంతా చూసుకొని అప్పుడు ఇంటికి వచ్చానండి. ఇక్కడ హడావిడి ఏంటనుకుంటున్నారు? జున్ను చేస్తున్నారు. నేను వచ్చేసరికి కార్యక్రమాలు ఇవి జరుగుతున్నాయి. ఇగోండి మా పెద్ద వదిన, అన్నయ్య గారు వచ్చారు, మా తోటికోడలు, మా మరిది గారు కాకినాడ నుంచి, వదిన, అన్నయ్య గారు అందరూ వచ్చారన్నమాట. పెద్దన్నయ్య గారు, పెద్ద మరిది గారు, మా పెద్ద తోటికోడలు గారు, పెద్ద ఆడపడుచు గారు కాకినాడ నుంచి వచ్చారన్నమాట అండి. నేను వచ్చేసరికి ఆలస్యమైంది. వీళ్ళేమో గందరగోళం చేస్తున్నారు. ఏం కాదు, జున్ను చేస్తున్నారు. అది అలా చూడండి, ఎలా చూడండి. ఇక్కడ జున్ను పాలు తెప్పించి ఉంచామన్నమాట. మాధవి ఇప్పుడు ఉండేది తేడా పడ వచ్చిందో నీ పని ఉంది. 2 లీటర్స్ వేస్తామే. ఈ కూర అది ఉంది. బాగుందా? అంటే చుట్టాలు వచ్చారు కదా అని చెప్పి నువ్వు తీసేవా మెల్లది? ఏ మెడ కావచ్చుగా అని అందాం అనుకున్నా. ఆ ఛాన్స్ నీకు ఇవ్వలేదు. సీరియల్ లో మమ్మీ లాగా తయారయ్యాం. ఆకలి అసలు తిని అప్పుడు ఏకంగా మాత్రం పట్టు చీర మీద ఏమన్నా పడతాయని చీర మాత్రం మార్చుకుని వచ్చాను. మీ ముగ్గురే ఉండిపోయిందమ్మా. రాత్రికి చపాతీలును కర్రీ అనమాట అండి. కొన్ని చపాతీలు సరిపోలేదు అని చెప్పి మళ్ళీ సంధ్య, రమ్య ఇద్దరు చపాతీలు చేస్తూ ఉన్నారు. మేమేమో కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట అండి. నేను ఇలా రెడీ అయ్యి ఉన్నానని చెప్పి నా మీద జోకులు వేస్తూ ఉన్నారు. అందరం చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈసారి సంక్రాంతికి బుజ్జొదిన వాళ్ళు, హైమ వాళ్ళు మిస్ అయ్యారండి. అనుకోకుండా ఆహ్, వా వారింట్లో ఒకటి జరిగిందనమాట అండి. దానివల్ల రాలేదు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరో కాలం చేశారనమాట. అందుకని రాలేకపోయారు. ఆహ్, వాళ్ళు కూడా వస్తే చాలా సందడిగా ఉండేది. చాలా ఆనందంగా గడిచేది. అలానే బుజ్జొదిన వాళ్ళ అమ్మాయి, అల్లుడు గారు, శంకర్ గారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినా మరి వైజాగే వెళ్ళాలి కాబట్టి వాళ్ళ బంధువులు ఇదయ్యారు కాబట్టి అటే వెళ్ళారనమాట అండి.
కాదు కాదు వాసు గారు. ఏమంటే బ్రహ్మజోసుల పెద్ద ఆయన పేరు సత్యనారాయణ గారు, రెండు ఆయన ఎవరు? నారాయణ గారు పెద్ద ఆయన పిల్లలు. లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు పిల్లరా? బ్రహ్మజోసి పెద్ద ఆయన పిల్లలు. పెద్ద సత్యనారాయణ పిల్లలే. వాళ్ళు ఇప్పుడు బాగా పెద్ద మనకు వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు బ్రాహ్మణ సమాఖ్యకి అధ్యక్షులు అన్నమాట. బాగా పెద్ద ఎత్తున చేస్తున్నారు అన్ని, బాగా చేస్తారు. వద్దుని కాదు మణి ఎవరే అతను చేసుకున్న సన్నంగా ఉంది కూడా అతను చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నారు? సూర్య చేసుకున్నాడు కదా. సరోజ ఏంటో పేరు, ఆవిడ పేరు ఏమని? సరోజ పేరు వర్ధని. సూర్య చేసుకున్నాడు. దేవి, దేవి గారు. అరే బయలుదేరిపోయావా? అక్కడే ఉన్నావా? ఏదో పేరు. నలుగురు పిల్లలు పుట్టిస్తారు కదా. అంటే జీడి జీడి పిల్లలండి కింద పడిపోయాడు. డోలకు వాయించారు. ఏంటను అందుతుందా? అందుతుందంటే ఎవరన్నా కలపండి. మీదేనే ఆ దాంట్లో సరిపోయేదని ఇందులో తీసా. ఇంకా మిగతా కూర్చుని లేచి వేడిగా ఉంది. బాబు సన్నుగడ్డ తీసుకున్నాడు. సన్ను లేదు వస్తాను మేడం, అది ఇచ్చేసాడు వాళ్ళ అమ్మకి ఇచ్చేసాడు. కాదే అండ వాళ్ళ అండ వాళ్ళ అచ్చిపోయి కదరా కదరా మనం వెళ్ళిపోతున్నాడు. మేము అందరితో వెళ్ళిపోతాం. చిన్నాడా నువ్వు రే ఎంత వాడి పెద్ద మనిషి. షన్నమ్మా షన్నమ్మా నువ్వు ఎక్కడ పడుకుంటావు? టెర్రస్ మీద పడుకుంటాడంటండి. ఈ ముగ్గురు ప్రేమ నలుగురు పైకి ఎక్కేస్తున్నారండి ప్రతిరోజు. నిద్ర వస్తుందా? పైకి ఎక్కి పడుకోండి. రే రే తలిపై అదేది పడుకుందేమో. హరిణి ఏది నాన్న? పడుకుండిపోయిందంటది. ఆర్డర్ ఒకటే ఆర్డర్ గుడ్డెళ్ళిపోయినా అక్కడికి ఆహారంగా నన్ను వేస్తారు. అవునా? ఇదేమో అన్నం కలిపే పనిలో బిజీగా ఉన్నది. నాకు కూడా 2 ముద్దలెట్టవా? అందరికి పెడతా. ఇగో ఈ పిల్ల బ్యాచ్ బెటాలియన్ అంతటికి హెడ్ ఇగోండి రాంబాబు. పచ్చడి టేస్ట్ కాదు, ఉత్తినే చూసెళ్ళు. అదిగో తిన్నావు, టెంప్ట్ చేసిందంట. తినేసి వెళ్ళిపోయాడు. ఎలా ఉంది బాబు? సూపర్ అంటే ఓకే. ఎక్కడ అప్ స్టైరా? గుడ్ నైట్ షన్ను, గుడ్ నైట్. అవును బాయ్, గుడ్ నైట్ చేసి వాళ్ళ అత్తని టెంప్ట్ చేసి మరి చూడండి. కడుపు మంటగా ఉందంట. తినంత ఏం కాదు. చిన్న ముద్ద పెట్టుకో. వద్దులే పాప కడుపులో మంట. చిన్నదానికి నెయ్యి కూడా ఏం కాదు. టేస్ట్ చూడండి, లేకపోతే రాత్రంతా కళ్ళ
చెప్పాలి చిన్న గోళి క్యాంట్ పెడతాను ఓకే నిమ్మకాయ కారం ఏం ఎక్కువ లేదు అది మరి అంత ఓ ఘాటు లేదు, చాలా బాగుంది. ముద్ద పెట్టి రాకపోయా ఇంకో క్యాండిడేట్ వచ్చింది, పచ్చడి క్యాండిడేట్. అమ్మా ఈషుగాడు కూడా తిందా ఏమి? వాడు బయటకు వెళ్ళాడు ఎలా వచ్చాడు కదా ఇప్పుడు నిలబెట్టా సూపర్ ఉంది కల్పన కొంచెం పచ్చడి అన్నాం అరే ఈషు ఇప్పుడు వచ్చాడు కాదే, బలవంతంగా ఒక ముద్ద పెడుతుంది, ఇంకా ఆ తర్వాత కల్పన అంటే కలుపు. ఏమే వీడు కూడా వచ్చాడే, ఈషు కూడా. అదిగో బాబు ఒక ముద్ద తిని ఒక ముద్ద తిని చూడు బాబు. పచ్చడి ఎక్కువ లేదురా ఒక ముద్ద గత అరగంట నుంచి ఇదే పనులు పెట్టేయటం. అర్ధరాత్రికి మధ్యంతరం నీదేంటి అర్ధరాత్రి అన్నం కలిపి పెడితే సాయి ఇంతగా మగ్గ చేతి మొత్తం సాయి కాదురా వెళ్ళదా సంజక్క పదవి అక్కడ కూర్చుందామే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి రౌండ్ ఏమే సంజయ్ కూర్చొని నిల్చుంటాం కాదు, సంజక్క పచ్చడి పట్టిందిరా. పండు మిరపకాయ పచ్చడి అందరూ అమ్మ వద్దు అని అంటే ఒక మొత్తం కలిపి పెడుతుంది, ఇంకా అది ఇంకా కలుపు తింటా ఉందండి. నువ్వు టేస్ట్ చూడదా 4 సార్లు ఏమెంత అయిందో తెలుసా అండి? 12 అవుతుంది. వదిన వాళ్ళు పిల్లలు అందరూ హాల్లో కబుర్లు వేసి కూర్చున్నారు. ఇదో నేను వచ్చేసరికి మా వారు శుభ్రంగా పడుకుని ఉన్నారు. ఇక నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఈ రోజుకి కబుర్లకి స్వస్తి చెప్పి నేనైతే వచ్చేసాను అనమాట. ఇంకా నిద్ర వచ్చేసేస్తుంది. వదిన పిల్లలు అందరూ ఒకే కబుర్లు అనమాట. హాల్లో కబుర్లు వేసి కూర్చున్నారు. మళ్ళీ ఎర్లీ మార్నింగే మెలకు వచ్చేస్తుంది కదా, ఇక అందుకనే నేను వచ్చేసాను లోపలికి. శీతాకాలమే కానివ్వండి, చూసారా చెమట్లు కూడా పడుతూ ఉన్నాయి. మాకు క్లైమేట్ విపరీతమైన చలి అయితే ఏం లేదండి, కొంచెం ఉక్కపోస్తూనే ఉంది. అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి ఉక్కపోత. నేను అర్ధరాత్రి 12ంటికి మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్ అండి, గుడ్ నైట్.